Hi students, welcome back to my channel Uday Magic Maths. మనం ఈరోజు పర్సంటేజెస్ అనే చాప్టర్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ చేయబోతున్నాం. ఇప్పటి వరకు పర్సంటేజ్ చాప్టర్ నుంచి 4 వీడియోస్ చేయబడ్డాయి. ఆ 4 వీడియోస్ 1 by 1 సీక్వెన్స్లో ఉంటాయి. వాటిని మొదటి వీడియో నుంచి మీరు చూసుకుంటూ వచ్చి ఈ 4వ వీడియోని చూస్తే మీకు సబ్జెక్ట్ బాగా అర్థమవుతుంది. కనుక వరుస సీక్వెన్స్లో చూడాలని కోరుకుంటూ ఈరోజు కంటెంట్ని స్టార్ట్ చేస్తున్నాను. చూడండి. ద డిఫరెన్స్ ఆఫ్ 2 numbers ఈజ్ 45% ఆఫ్ దేర్ సమ్. The ratio of the larger number to the smaller number. The difference of 2 numbers is 45% of their sum. రెండు సంఖ్యల యొక్క డిఫరెన్స్ ఎంత అంటే వాటి మొత్తంలో 45%, 45%. Difference of the 2 numbers is 45% of their sum. వాటి మొత్తంలో డిఫరెన్స్ 45%. డిఫరెన్స్ రావాలంటే సమ్లో 45% కనుక్కుంటే డిఫరెన్స్ వస్తుంది అని చెప్తూ the ratio of the larger number to the smaller number. పెద్ద సంఖ్యకు చిన్న సంఖ్యకు గల నిష్పత్తి ఎంత అంటున్నాడు. నిష్పత్తి ఏది అంటున్నాడు. అంటే ఏమిచ్చాడు? రెండు సంఖ్యల యొక్క డిఫరెన్సు వాటి సమ్లో 45% అన్నాడు. అంటూ పెద్ద సంఖ్యకు చిన్న సంఖ్యకు నిష్పత్తి ఎంత అంటున్నాడు. సరే చూద్దాం. మనకు డిఫరెన్స్ ఎంత అంటే సమ్లో 45%. అంటే మనం డిఫరెన్స్ కనుక్కోవాలంటే సమ్ తెలిసి ఉండాలి. అప్పుడు సమ్ము 100 అనుకుందాం. 100 అనుకుంటే అప్పుడు డిఫరెన్స్ ఏమవుతుంది? సమ్ 100 అనుకుంటే డిఫరెన్స్ ఏమవుతుంది? 45%. 100కు 45. 100కు 45. సమ్ 100 అయితే 45% అంటే అర్థం ఏంటి? 100కు 45 అని అర్థం. సమ్ 100 అనుకుంటే డిఫరెన్స్ 45. అది దాని అర్థం. సమ్ 100 అనుకుంటే డిఫరెన్స్ 45. ఎందుకని? డిఫరెన్స్ ఆఫ్ ద 2 numbers ఈజ్ 45% ఆఫ్ దేర్ సమ్. రెండు సంఖ్యల యొక్క డిఫరెన్స్ ఎంత అంటే వాటి సమ్లో 45%. సమ్లో 45% అన్నాడు కాబట్టి సమ్ని 100 అనుకుంటున్నాను. అప్పుడు డిఫరెన్స్ 45. 100కు 45 కాబట్టి సమ్ 100 అనుకుంటే డిఫరెన్స్ 45. అయితే ఇప్పుడు రెండు సంఖ్యల యొక్క సమ్ తెలుసు, అదే రెండు సంఖ్యల యొక్క డిఫరెన్స్ తెలుసు. సమ్ము డిఫరెన్స్ తెలిస్తే ఆ సంఖ్యల నిష్పత్తి కనుక్కోవచ్చు. ఆ సంఖ్యల నిష్పత్తి ఎలా కనుక్కోవచ్చు? మనం రేషియో అండ్ ప్రపోర్షన్లో చూసాం. రేషియో అండ్ ప్రపోర్షన్లో ఆ రెండు సంఖ్యల యొక్క సమ్ము డిఫరెన్స్ కానీ తెలిస్తే వాటి యొక్క ఆ సంఖ్యల యొక్క నిష్పత్తి కనుక్కోవటం చూసాం. ఇప్పుడు చూద్దాం. సమ్ని డిఫరెన్స్ని యాడ్ చేస్తే లార్జ్ నెంబర్ వస్తుంది. సమ్ని డిఫరెన్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే స్మాల్ నెంబర్ వస్తుంది. ఇప్పుడు రేషియో కావాలి. రేషియో కూడా ఏంది? లార్జ్ నెంబర్ టు స్మాల్ నెంబర్. లార్జ్ నెంబర్ పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్యకు గల నిష్పత్తి ఎంత అంటున్నాడు. పెద్ద సంఖ్యకు చిన్న సంఖ్యకు గల నిష్పత్తి రావాలి. మనకు నిష్పత్తి కావాలంటే సమ్ 100 అని తెలుసు, డిఫరెన్స్ 45 అని తెలుసు.
సమ్ని డిఫరెన్స్ని యాడ్ చేస్తే పెద్ద సంఖ్య వస్తుంది, సమ్ని డిఫరెన్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే చిన్న సంఖ్య భాగాలు వస్తాయి. చూడండి, సమ్ 100ని డిఫరెన్స్ 45ని యాడ్ చేద్దాం, అది పెద్ద సంఖ్య భాగాలు. ఈస్ట్ సమ్ 100ని డిఫరెన్స్ 45ని తీసివేద్దాం, అవి చిన్న సంఖ్య భాగాలు. దట్ ఈజ్ 100 + 45 అంటే 145, ఈస్ట్ 100 - 45 అంటే దట్ ఈజ్ 55. 5తో క్యాన్సిల్ అవుతాయి. చూడండి, 5తో 5 2s are 10, 5 9s are 45, 5 1s are 5, 5 1s are 5. That is 29:11. Same question. The difference of two numbers is 15% of their sum. టూ నెంబర్స్ యొక్క డిఫరెన్స్ ఎంత అంటే వాటి సమ్లో 15%. The difference of two numbers is 15% of their sum. రెండు సంఖ్యల యొక్క డిఫరెన్స్ వాటి సమ్లో 15%. రెండు సంఖ్యల యొక్క డిఫరెన్స్ వాటి సమ్లో 15% అన్నాడు. ద రేషియో ఆఫ్ లార్జ్ నెంబర్ టు స్మాల్ నెంబర్, ఎప్పటిలాగానే పెద్ద సంఖ్యకు చిన్న సంఖ్యకు గల నిష్పత్తి ఎంత అంటున్నాడు. పెద్ద సంఖ్యకు చిన్న సంఖ్యకు గల నిష్పత్తి ఎప్పటిలాగానే సమ్ని 100 అనుకున్నాం. సమ్ 100 అయితే ఇప్పుడు డిఫరెన్స్ ఏమవుతుంది? డిఫరెన్స్ 15% అంటే 100కు 15 అని అర్థం. 15% మీన్స్ 100కు 15, 15 per every 100. సో సమ్ 100 అనుకున్నాం కాబట్టి డిఫరెన్స్ ఏమవుతుంది? 15 అవుతుంది. అప్పుడు రేషియో లార్జ్ నెంబర్ రావాలంటే సమ్ని డిఫరెన్స్ని యాడ్ చేయాలి. స్మాల్ నెంబర్ రావాలంటే సమ్లో నుంచి డిఫరెన్స్ని తీసివేయాలి. లార్జ్ నెంబర్ రావాలంటే సమ్ని డిఫరెన్స్ని యాడ్ చేయాలి. స్మాల్ నెంబర్ రావాలంటే సమ్లో నుంచి డిఫరెన్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి. దట్ ఈజ్ 100 + 15, 115 ఈజ్ టు 100 - 15, దట్ ఈజ్ 85. 5తో 5 2s, 5 3s, 5 1s, 5 7s, దట్ ఈజ్ 23:70. Price of a commodity is increased by 10% and then resultant price is decreased by 10%. Price of a commodity, ఒక వస్తువు వెల 10% ఇంక్రీజ్ అయింది అండ్ రిజల్టెంట్ ప్రైస్ ఈజ్ డిక్రీజ్డ్ బై 10%. దానివల్ల ఆ వస్తువు యొక్క వెల 10% తగ్గింది. కమోడిటీ ప్రైస్ పెరగటం వల్ల, కమోడిటీ ప్రైస్ ఇంక్రీజ్ అవ్వటం వల్ల ఎంత 10% ఇంక్రీజ్ అయింది అండ్ ద రిజల్టెంట్ ప్రైస్ ఈజ్ డిక్రీజ్డ్ బై 10%. దాని వెల 10% తగ్గింది. అయితే ఫైండ్ నెట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ ప్రైస్. అయితే ఆ వస్తువు యొక్క వెలలో
పెరుగుదల లేదా తరుగుదల శాతం ఎంత అంటున్నాడు. ఒక వస్తువు ధర మొదట 10% పెరిగింది, ఆ తర్వాత 10% తగ్గింది. అయితే ఆ వస్తువు వెలలో పెరుగుదల లేదా తరుగుదల ఎంత శాతం అంటే ఫస్ట్ 10% పెరిగింది, నెక్స్ట్ 10% తగ్గింది. ఎంతైతే పెరిగిందో అంతే తగ్గుతుంది. ఎంత 10% పెరిగితే 10% తగ్గుతుంది. ఈ విధంగా పెరిగిన శాతము తరిగిన శాతము రెండు సమానమైతే ఆ వస్తువు ధరలో మార్పు ఎల్లప్పుడూ తరుగుదలే. ఆ వస్తువు ప్రైస్లో జరిగే మార్పు ఎల్లప్పుడూ తరుగుదలే. అంటే గుర్తుపెట్టుకోండి, పెరిగిన శాతము తరిగిన శాతము రెండు సమానమైతే ఆ వస్తువులో జరిగే మార్పు ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ అనేది ఎల్లప్పుడూ ఎలా ఉంటుంది, అది ఎప్పుడు డిక్రీజే అవుతుంది. అర్థమైందా? మళ్ళా గుర్తుపెట్టుకోండి, ఒక వస్తువు ధర ఎంతైతే పెరిగిందో, ఎంత శాతం అయితే పెరిగిందో అంతే శాతం తగ్గితే ఆ వస్తువులో జరిగే మార్పు ఎల్లప్పుడూ తరుగుదల. సో ఇట్ ఈజ్ ఆల్వేస్ డిక్రీజ్. ఇట్ ఈజ్ ఆల్వేస్ డిక్రీజ్. ఆ డిక్రీజ్ ఎంతయ్యా అంటే x²/100%. ఆ డిక్రీజ్ x²/100%. ఇక్కడ x మీన్స్ పెరిగిన లేదా తరిగిన శాతం. x అంటే పెరిగిన లేదా తరిగిన శాతం. ఇక్కడ పెరిగిన శాతం 10%, తరిగిన శాతం 10%. కాబట్టి x 10%. x² అంటే 10 × 10 / 100. 0కి 0, 0కి 0 క్యాన్సిల్. దట్ ఈస్ 1% డిక్రీజ్. ఇది ఎల్లప్పుడూ డిక్రీజ్ 1%. సో ఈ నెట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఈజ్ 1% డిక్రీజ్. ఇది ఒక మెథడ్. వన్ మోర్ మెథడ్. ఇంకో మెథడ్ చూద్దాం. ఒక వస్తువు ధర 10% పెరిగింది. ఫస్ట్ ఆ వస్తువు యొక్క వెలను 100 అనుకుందాం. వస్తువు యొక్క వెలను 100 అనుకుందాం. 100. ఇది ఫస్ట్ 10% ఇంక్రీజ్ అయ్యింది. 10% ఇంక్రీజ్ అయ్యిందంటే 100కు 10% పెరిగింది అని అర్థం. 100కు 10 పెరిగింది అంటే పెరిగిన తర్వాత దాని విలువ ఎంత అయింది? 100 + 10, దట్ ఈజ్ 110%. కాబట్టి 110% అంటే 110/100. ఇంటూ నెక్స్ట్ ద రిజల్టెంట్ ప్రైస్ ఈజ్ డిక్రీజ్డ్ బై 10%. ఆ విధంగా పెరిగిన తర్వాత రెండోసారి ఏమైంది? 10% తగ్గింది. 100కి 10% తగ్గింది. 100కి 10% తగ్గిందంటే 100లో నుంచి 10 తగ్గియాల. 100కి 10 తగ్గిస్తే 90, అంటే 100కు 90% అని అర్థం. అంటే 90/100. పెరిగితే 100కు కలపండి, తగ్గితే 100లో నుంచి తీసేయండి. ఒరిజినల్ ప్రైస్ 100 అనుకుందాం. మొదట 10% పెరిగింది అంటే 110%, 110/100. తర్వాత 10% డిక్రీజ్ అయింది. 10% డిక్రీజ్ అయింది కాబట్టి 100లో నుంచి 10 తీసివేస్తే 90%. 90% అయింది అంటే 90/100. సో ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. 100కి 100 క్యాన్సిల్, 0కి 0 క్యాన్సిల్, ఈ 0కి 0 క్యాన్సిల్. 11 + 9 99. 99%. 100కు 99. మొదట ఎంత ఉంది? 100 ఉంది. ఇప్పుడు 99 అయింది. 100 99 అయింది అంటే పెరిగిందా తగ్గిందా? తగ్గింది. ఎంత తగ్గింది? 1% డిక్రీజ్. 1% డిక్రీజ్.
salary of a person is increased by 20%. ఒక పర్సన్ యొక్క శాలరీ జీతం 20% పెరిగింది, దెన్ ఇట్ ఈజ్ డిక్రీజ్డ్ బై 20%. ఫస్ట్ 20% ఇంక్రీజ్ అయింది, తర్వాత 20% డిక్రీజ్ అయింది. చేంజ్ ఇన్ ద శాలరీ ఈజ్, అతని జీతంలో మార్పు ఎంత శాతము, అతని జీతంలో జరిగిన మార్పు ఏంది అంటున్నాడు. మొదట 20% పెరిగింది, తర్వాత 20% తగ్గింది. పెరిగిన శాతము తరిగిన శాతము సమానం కాబట్టి దట్ ఈజ్ ఆల్వేస్ డిక్రీజ్. డిక్రీజ్ x square by 100%. 20 into 20 by 100. 0కి 0, 0కి 0 cancel. That is equal to 4% decrease. Selling price of commodity is increased by 15% in a year. ఒక సంవత్సరంలో ఒక వస్తువు వెల 15% ఇంక్రీజ్ అయింది. దెన్ న్యూ ప్రైస్ ఈజ్ డిక్రీజ్డ్ బై 15% ఇన్ ద నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ 15% డిక్రీజ్ అయింది. ఫస్ట్ 15% ఇంక్రీజ్ అయింది, నెక్స్ట్ 15% డిక్రీజ్ అయింది. ఫైండ్ ద నెట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. అయితే ఆ వస్తువులు మార్పు శాతం, దాని యొక్క సెల్లింగ్ ప్రైస్లో మార్పు శాతం ఎంత, పెరుగుదల తరుగుదల అంటున్నాడు. పెరుగుదల లేదా తరుగుదల శాతం ఎంత అంటున్నాడు. ఇక్కడ మొదట 15% పెరిగింది, తర్వాత 15% తగ్గింది. కాబట్టి పెరిగిన శాతము తరిగిన శాతము సమానం కాబట్టి ఇది ఎల్లప్పుడూ డిక్రీజ్. ఇట్ ఈజ్ ఆల్వేస్ డిక్రీజ్. ఆ డిక్రీజ్ ఎంత అంటే x square by 100%. 15 into 15 by 100. 15 15s are 225 by 100. 100లో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 digits తర్వాత పాయింట్ పెడితే 2.25% decrease. 2.25% decrease. A number is first decreased by 10%. ఫస్ట్ 10% డిక్రీజ్ అయింది ఒక సంఖ్య మొదట 10% తగ్గింది, అండ్ దెన్ ఇంక్రీజ్డ్ బై 10%. తర్వాత 10% పెరిగింది. మొదట 10% తగ్గింది, తర్వాత 10% పెరిగింది. The number so obtained is 50 less than the original number. మొదట 10% తగ్గి తర్వాత 10% పెరిగిన తర్వాత వచ్చిన సంఖ్య మొదటి సంఖ్య కంటే 50 తక్కువ అంటున్నాడు. ఒరిజినల్ నెంబర్ కంటే 50 తక్కువ. ఈ విధంగా మార్పు జరిగింది. మొదట ఒక సంఖ్య 10% తగ్గింది, ఆ తర్వాత 10% పెరిగింది. ఆ విధంగా జరిగిన తర్వాత ఆ వచ్చిన సంఖ్య ఎంత అంటే మొదటి సంఖ్య కంటే 50 తక్కువ. మొదటి సంఖ్య కంటే 50 తక్కువ. 50 less than the original number. మొదటి నెంబర్ కంటే 50 తక్కువ. The original number is, అయితే ఒరిజినల్ నెంబర్ ఎంత అంటున్నాడు. ఇది ఎల్లప్పుడూ ఏమని తెలుసు మనకు, ఎంత శాతం అయితే పెరిగిందో అంతే శాతం తగ్గింది అంటే ఇది ఎల్లప్పుడూ డిక్రీజ్ అని చెప్పినాం. ఇట్ ఈజ్ ఆల్వేస్ డిక్రీజ్. దట్ ఈజ్ ఎంత డిక్రీజు, x square by 100%. x square by 100%.
జీరోకి జీరో క్యాన్సిల్, జీరోకి జీరో క్యాన్సిల్, దట్ ఈజ్ 1% డిక్రీజ్. ఈ విధంగా 1% తగ్గింది అంటే ఎంత శాతం అయినట్టు? 99% అయింది. 100% ఉన్న నెంబరు 99% అయింది. ఆ విధంగా 99% అయిన నెంబరు 50 లెస్ దాన్ ద ఒరిజినల్ నెంబర్. మొదటి సంఖ్య కంటే రెండో సంఖ్య 50 తక్కువ అంటున్నాడు. మొదటి సంఖ్య ఇక్కడ డిక్రీజ్ ఎంత అని తెలుసు? 1% డిక్రీజ్ అని తెలుసు. ఆ 1% డిక్రీజే ఈ 50. ఈ 1% డిక్రీజ్ ఈ 50 గానైతే ఒరిజినల్ నెంబర్ 100% ఎంత? ఒరిజినల్ నెంబర్ 100% అనుకుంటే ఈ విధంగా మార్పు జరగటం వల్ల వచ్చిన సంఖ్యలో 1% డిక్రీజ్ అయింది. 100% ఉన్నది 1% డిక్రీజ్ అయిందంటే అది 99% అయ్యింది. 99% అయ్యిందంటే అర్థం ఏంటి? 1% తగ్గింది. 1% తగ్గగా వచ్చిన సంఖ్య ఎంత అంటే 50 లెస్ అంటున్నాడు. మొదటి సంఖ్యతో పోలిస్తే రెండో సంఖ్య 50 తక్కువ. మొదటి సంఖ్యతో పోలిస్తే రెండో సంఖ్య 50 తక్కువ కాబట్టి ఆ తక్కువైన 1% ఈ 50. తక్కువైన 1% 50 అయితే 1% 50 అయితే ఒరిజినల్ నెంబర్ 100% ఎంత? దీంట్లో 50 టైమ్స్ పోతుంది. 100కి 50 టైమ్స్, 100 into 50, that is equal to 5000. A number is increased by 20% and then it is decreased by 10%. Find the net increase or decrease percent. ఒక సంఖ్య మొదట 20% పెరిగింది. ఒక సంఖ్య మొదట 20% పెరిగింది, తర్వాత 10% తగ్గింది. ఫైండ్ ద నెట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ పర్సెంట్. ఆ సంఖ్యలో జరిగిన మొదట ఒక సంఖ్య 20% పెరిగింది, తర్వాత 10% తగ్గింది. ఆ సంఖ్యలో జరిగిన మార్పు తరుగుదల లేదా పెరుగుదల శాతం ఎంత అంటున్నాడు. ఇప్పటిదాకా మనం చేసిన మోడల్లో అవి ఎల్లప్పుడూ ఒక సంఖ్యలో పెరుగుదల శాతము తరుగుదల శాతము సమానంగా ఉంటే ఇట్ ఈజ్ ఆల్వేస్ డిక్రీజ్ అని చెప్పినాం. ఆ డిక్రీజ్ కనుక్కోవడానికి x²/100% అనే ఫార్ములా ఉపయోగించినాం. ఇప్పుడు మొదట 20% పెరిగిందేమో 20%, తర్వాత 10% తగ్గిందేమో 10%. పెరిగిన శాతము తరిగిన శాతము సమానంగా లేవు. సమానంగా లేనప్పుడు ఏం చేయాలి? అది ఇంక్రీజా డిక్రీజా మనం చెప్పలేం. ప్రాబ్లం చేసిన తర్వాత మాత్రమే చెప్పగలం. ఇంతకుముందు మోడల్లో అయితే అది ఆల్వేస్ డిక్రీజ్ అని చెప్పగలం. పెరిగిన శాతము తరిగిన శాతము రెండు సమానమైతే ఇట్ ఈజ్ ఆల్వేస్ డిక్రీజ్ అని చెప్పినాం. కాబట్టి ముందే డిసైడ్ చేసి చెప్పొచ్చు అది డిక్రీజ్ అని. కానీ ఇక్కడ పెరిగిన శాతం ఏమో 20%, తరిగిన శాతం ఏమో 10%. అప్పుడు పెరుగుదల లేదా తరుగుదల శాతం ముందే చెప్పలేం. అప్పుడు ఏం చేయాలి? ప్రాబ్లం చేసి సొల్యూషన్ కనుక్కొని అప్పుడు చెప్పచ్చు. అది ఎలాగో చూద్దాం. రిక్వైర్డ్ పర్సెంట్ కనుక్కోవడానికి ఫార్ములా x + y + x × y/100. x + y + x × y/100. x అంటే మొదట పెరుగుదల లేదా తరుగుదల, y అంటే పెరుగుదల లేదా రెండో పెరుగుదల లేదా తరుగుదల. సో ఇక్కడ ఫస్ట్ 10% ఇంక్రీజ్ అయింది కాబట్టి పెరిగితేనేమో
పాజిటివ్ వాల్యూ వేయాలి, తగ్గితేనేమో నెగిటివ్ వాల్యూ వేయాలి. గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములా వాడేటప్పుడు ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై బై 100%, ఈ ఫార్ములా వాడేటప్పుడు పెరిగితేనేమో పాజిటివ్ వాల్యూ ధనాత్మక విలువ వేస్తాం, తగ్గితేనేమో నెగిటివ్ వాల్యూ రుణాత్మక విలువ వేస్తాం. ఫస్ట్ 20% ఇంక్రీజ్ అయింది కాబట్టి +20, ఎక్స్ బదులు +20 ప్లస్ వై బదులు తర్వాత 10% డిక్రీజ్ అయింది. 10% డిక్రీజ్ అయింది కాబట్టి -10 ప్లస్ ఎక్స్ అంటే 20% ఇంక్రీజ్, 20 ఇంటూ వై అంటే 10% డిక్రీజ్, -10/100. చూడండి, మొదట 20% పెరిగింది కాబట్టి ఎక్స్ బదులు +20 వేసాం. తర్వాత రెండోసారి 10% తగ్గింది కాబట్టి వై బదులు -10 వేసాం. పెరిగింది కాబట్టి +20, తర్వాత తగ్గింది కాబట్టి -10. ఈ జీరోకి ఈ జీరో, ఈ జీరోకి ఈ జీరో క్యాన్సిల్. 20 - 10 దట్ ఈజ్ 10. 20లో 10 పోతే 10, ప్లస్ ఇంటూ మైనస్, -2 1s are 2. 10లో 2 పోతే 8%. 8% అనేది పాజిటివ్ వాల్యూ కాబట్టి దట్ ఈజ్ 8% ఇంక్రీజ్. 8% ఇంక్రీజ్. ఇదొక మెథడ్. లేదా ఇంకో మెథడ్ చేద్దాం. ఫస్ట్ ఆ సంఖ్య 100 అనుకున్నాం. తర్వాత ఏం జరిగింది? ఇట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%. 100కి 20 పెరిగింది. 100కి 20 పెరిగింది అంటే 120% అయ్యింది. 120% అయింది కాబట్టి 120/100. తర్వాత 10% తగ్గింది. తర్వాత 10% తగ్గింది అంటే 100కు 10 తగ్గింది. 100కు 10 తగ్గిందంటే 90% అయ్యింది. తర్వాత 90/100. 100కి 100 క్యాన్సిల్, ఈ జీరోకి ఈ జీరో క్యాన్సిల్, ఈ జీరోకి ఈ జీరో క్యాన్సిల్. 12 9s are 108. 100 ఉండేది 108 అయింది. 100 108 అయింది అంటే పెరిగిందా తగ్గిందా? ఇట్ ఈజ్ ఇంక్రీజ్. హౌ మచ్ ఇంక్రీజ్? 100కు 8 పెరిగింది కాబట్టి 8% ఇంక్రీజ్. 8% ఇంక్రీజ్. Selling price of a commodity is increased by 20%. Increased by 20%. As a result of it, quantity sold is decreased by 30%. What is the effect of this total sale? ఒక వస్తువు యొక్క అమ్మున వెల 20% పెరిగింది. ఒక వస్తువు యొక్క అమ్మిన వెల 20% పెరిగింది. 20% పెరగటం వలన దాని యొక్క అమ్మకాల్లో 30% డిక్రీజ్ ఏర్పడింది. 30% అమ్మకాలు తగ్గినాయి. ఒక వస్తువు యొక్క అమ్మిన వెలలో 20% పెరుగుదల ఏర్పడింది. 20% పెరుగుదల ఏర్పడటం వలన ఆ వస్తువు అమ్మకాలు 30% తగ్గినాయి. అయితే ఆ వస్తువు టోటల్ సేల్స్పై ఎఫెక్ట్ ఎంత శాతము అంటున్నాడు. మొదట 20% ఇంక్రీజ్ అయింది, తర్వాత 30% డిక్రీజ్ అయింది.
పెరిగిన శాతము తరిగిన శాతం వేరువేరుగా ఉంది కాబట్టి వేరే దీనికి ఏ ఫార్ములా ఉపయోగించాలి? x + y + xy/100%. x 20% ఇంక్రీజ్ అయింది కాబట్టి 20, తర్వాత 30% డిక్రీజ్ అయింది కాబట్టి -30 + 20 × -30/100. 0కి 0, 0కి 0. 20లో 30 పోతే -10 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 3s are 6. రెండిటికి మైనస్ వచ్చింది కాబట్టి యాడ్ చేసి మైనస్ వేయాలి. -16 అంటే ఇట్ ఈజ్ డిక్రీజ్ 16% డిక్రీజ్. వేరే మెథడ్ అది ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఆ వస్తువు యొక్క సెల్లింగ్ ప్రైస్ 100 అనుకున్నాం. 100 ఉండే సెల్లింగ్ ప్రైజు 20% ఇంక్రీజ్ అయింది. 20% ఇంక్రీజ్ అయిందంటే 100కి 20% పెరిగింది. 100% ఉన్నది 20% పెరిగింది అంటే 120% అయింది. కాబట్టి 120/100. తర్వాత క్వాంటిటీ ఆఫ్ సోల్డ్ ఈజ్ డిక్రీజ్డ్. వాటి అమ్మకాలు 30% తగ్గినాయి. 30% తగ్గినాయి అంటే 100కు 30 తగ్గినాయి అని అర్థం. అంతేగాని ప్రతిసారి పెరిగితే 100కు కలపాలి, తగ్గితే 100లో నుంచి తీసేయాలి. అంతేగాని ఇక్కడ 120/100 ఉంది కదా, ఈ 120%లో 30% తగ్గిస్తామంటే కుదరదు. పెరిగితే 100కు కలపాలి, తగ్గితే 100లో నుంచి తీసివేయాలి. ఇక్కడ 30% తగ్గింది కాబట్టి 100కు 30 తగ్గితే 70%. 70/100. 100 క్యాన్సిల్. 0కి 0, 0కి 0. 12 ఏళ్ళు. 84 అయింది. ఫస్ట్ 100 ఉంది, ఇప్పుడు 84 అయింది. పెరిగిందా తగ్గిందా? తగ్గింది. 100కు 84, 100 ఉన్నది 84 అయింది. 100కు ఎంత తగ్గింది? 16 తగ్గింది. దట్ ఈస్ 16% డిక్రీజ్. డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ షుగర్ by 40%. షుగర్ చక్కెర ధర ఇంక్రీజ్ అయింది. చక్కెర ధర ఇంక్రీజ్ అయింది. ఎంత? 40% ఇంక్రీజ్ అయింది. ఏ పర్సన్ రెడ్యూసెస్ కన్జంప్షన్ బై 20%. చక్కెర ధర 40% పెరగటం వలన ఒక వ్యక్తి దాని యొక్క కన్జంప్షన్ 20% తగ్గించుకున్నాడు. అయితే వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ దిస్ ఆన్ ద ఎక్స్పెండిచర్? ఆ ఖర్చులో మార్పు శాతం ఎంత అంటున్నాడు. ఒక వ్యక్తి చక్కెర ధర 40% పెరిగింది. చక్కెర ధర 40% పెరగటం వలన ఆ పర్సన్ రెడ్యూసెస్ ద కన్జంప్షన్ బై 20%. దాని యొక్క కన్జంప్షన్ని 20%కి తగ్గించుకున్నాడు. 20% తగ్గించుకున్నాడు. అయితే దాని మీద ఉన్న ఎఫెక్ట్ ఎంత? మొదట 40% పెరిగింది, తర్వాత 20% తగ్గింది. దాని ఎఫెక్ట్ ఏమవుతుంది? ఎఫెక్ట్ పెరిగింది కాబట్టి +40, తగ్గింది కాబట్టి -20 +
40 into -20/100. 0కి 0, 0కి 0. 40లో 20 పోతే 20 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 2s are 8. 20లో 8 పోతే 12% increase. The salary of an employee is rupees 9,870. It is first increased by 20% and then decreased by 10%. Find the percent increase in his salary from the original salary. ఒక ఎంప్లాయీ, ఒక ఉద్యోగి యొక్క జీతం 9,870 రూపాయలు, 9,870 రూపీస్. ఇట్ ఈజ్ ఫస్ట్ ఇంక్రీజ్డ్ బై 20%. అది మొదట 20% పెరిగింది. దెన్ ఇట్ ఈజ్ డిక్రీజ్డ్ బై 10%. తర్వాత అది 10% తగ్గింది. అయితే అతని శాలరీలో మార్పు శాతం ఎంత అంటున్నాడు. ఇక్కడ అతని శాలరీ 9,870 అని ఇచ్చాడు. అయితే ఇంక్రీజ్ ఇన్ హిస్ శాలరీ ఫ్రమ్ ద ఒరిజినల్ ప్రైస్, పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ అన్నాడు. అంటే ఆన్సర్ పర్సంటేజ్లో అడుగుతున్నాడు. ఆన్సర్ పర్సంటేజ్లో అడుగుతున్నాడు కాబట్టి ఈ విలువ జోలికి అసలు వెళ్ళనవసరంలా. మనకు ఆన్సరు వాల్యూ కానీ అడిగితే ఈ వాల్యూని తీసుకోవాలి. ఆన్సర్ పర్సంటేజ్లో అడిగాడు కాబట్టి ఈ వాల్యూ జోలికి అవసరం లేదు. ఈ పర్సంటేజ్లతోటే మనం ఆన్సర్ని చెప్పేయచ్చు. ఓకేనా? ఫైండ్ ద పర్సెంట్ ఇంక్రీజ్ ఇన్ హిస్ శాలరీ ఫ్రమ్ ద ఒరిజినల్ ప్రైస్. అతని శాలరీలో మార్పు శాతం ఎంత అంటున్నాడు. ఎంత మార్పు జరిగింది, అతని శాలరీలో పెరుగుదల లేదా తరుగుదల శాతం ఎంత అంటున్నాడు. శాతాల్లో అడిగాడు కాబట్టి ఈ విలువను అసలు తీసుకొని అవసరం లేదు, దీని జోలికి వెళ్ళొద్దు. ఎప్పట్లాగే మొదట 20% ఇంక్రీజ్ అయింది, తర్వాత 10% డిక్రీజ్ అయింది. ఈ పర్సంటేజెస్ తీసుకొని ఆన్సర్ని చెప్పాలి. ఎఫెక్ట్ ఎంత? ఫస్ట్ 20% ఇంక్రీజ్ అయింది కాబట్టి +20, తర్వాత 10% డిక్రీజ్ అయింది కాబట్టి -10, +20 ఇంటూ -10/100. 0కి 0, 0కి 0 క్యాన్సిల్. 20లో 10 పోతే 10, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 1s are 2, that is equal to 8%. So 8% increase. The population of a town is 1,50,000. It is increased 15% in the first year and decreased 20% in the second year. ఒక పట్టణం యొక్క జనాభా 1,50,000. It is increased by 15% in the first year. మొదటి సంవత్సరం 15% పెరిగింది. అండ్ డిక్రీజ్డ్ బై 20% ఇన్ ద సెకండ్ ఇయర్. రెండవ సంవత్సరం 20% తగ్గింది. మొదటి సంవత్సరం 15% పెరిగింది, రెండో సంవత్సరం 20% తగ్గింది. వాట్ విల్ బి ద సైజ్ ఆఫ్ ద పాపులేషన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్? అయితే రెండో సంవత్సరం చివర ఆ పట్టణం యొక్క జనాభా ఎంత అంటున్నాడు. ఇక్కడ జనాభా శాతం ఎంత అనలేదు, జనాభా ఎంత అంటున్నాడు. జనాభా శాతం అడిగితే ఈ 2 శాతాలు తీసుకొని మనం
ఫార్ములా వేసి చెప్పేస్తాం. కానీ ఇక్కడ జనాభా శాతం అడగట్లా, జనాభా ఎంతమంది అంటున్నాడు, మొత్తం జనాభా ఎంత అంటున్నాడు. చూడండి, ఇప్పుడు మనకు రిక్వైర్డ్ పాపులేషన్ ఎంతో తెలియాలి అంటే ఫస్ట్ జనాభా ఎంత ఉందో తీసుకోవాలా. 1,50,000 ఉంది కాబట్టి 1,50,000. ఇది మొదటి సంవత్సరం 15% పెరిగింది అంటే 100కు 15 పెరిగింది. 100కు 15 పెరిగిందంటే 115% అయింది. అంటే 115/100. నెక్స్ట్, ఇట్ ఈస్ డిక్రీజ్డ్ బై 20% ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ ఇయర్. రెండో సంవత్సరం తర్వాత 20% తగ్గింది. 100కి 20 తగ్గిందంటే 80% అయింది. 100కి 20 తగ్గిందంటే 80% అయింది. 80/100. 2 సున్నాలకి 2 సున్నాలు క్యాన్సిల్, ఈ 2 సున్నాలకి 2 సున్నాలు క్యాన్సిల్. ఇవన్నీ మల్టిప్లై చేసి వేస్తే 1,38,000. The population of a town is 10,000. It is increased by 5% for the first year and then it is decreased by 10% for the second year. మొదటి సంవత్సరం 5% పెరిగింది ఆ జనాభా, రెండో సంవత్సరం 10% తగ్గింది. వాట్ ఈస్ ద పాపులేషన్ ఆఫ్ ద ఆఫ్టర్ 2 years? 2 సంవత్సరాల తర్వాత ఆ పట్టణ జనాభా ఎంత అంటున్నాడు. మొట్టమొదట జనాభా 10,000 ఉంది. మొదటి సంవత్సరం తర్వాత 5% పెరిగింది. రెండో సంవత్సరం తర్వాత 10% తగ్గింది. టోటల్ ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత జనాభా ఎంత అంటున్నాడు. రిక్వైర్డ్ పాపులేషన్ ఫస్ట్ 10,000 ఉంది కాబట్టి 10,000 తీసుకోండి. మొదట 5% పెరిగింది, 100కు 5 పెరిగింది కాబట్టి 105/100. తర్వాత 10% తగ్గింది, 100కు 10 తగ్గింది అంటే 90% అయింది. 90/100. 2 సున్నాలకి 2 సున్నాలు, ఈ 2 సున్నాలకి 2 సున్నాలు క్యాన్సిల్. 9 9 5 are 45, 9 1s are 9. 9,450. ఈరోజు క్లాసు ఇంతటితో క్లోజ్ చేద్దాం. మీకు ఈ క్లాసు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మీకు ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ రూపంలో వీడియోలు అందుతాయి. ఆ విధంగా సబ్జెక్ట్ బాగా నేర్చుకోవచ్చు. ఇక మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.